మాజీ మంత్రుల ఇళ్ల మీద పెట్రోల్ బాంబులతో వీళ్ళు దాడి చేశారంటే అసలు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా బీహార్ రాష్ట్రంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి. ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు అసలు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదంటే రాక్షస రాజ్యంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి. ఒక నియంత పాలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి పాలనలో మనం చూస్తూ ఉన్నాం. ఎంత దారుణం. ఇప్పుడు మాజీ మంత్రి గారైన జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేశారు అంటే అతను ఒక బీసీ నాయకుడు. అతను చేసిన తప్పేంటి? ప్రభుత్వం చేసిన తప్పుల్ని ప్రశ్నించడమా? ప్రశ్నించే వాళ్ళ మీద ఈ విధంగా దాడులు చేస్తారా? అక్కడ అంబటి రాంబాబు గారి విషయం తీసుకుంటే ప్లాన్ ప్రకారం అతను రెచ్చగొట్టి మాట్లాడించడమే కాకుండా అది అయ్యాక అతను పశ్చాత్తాపడి హోందాగా నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటానని కూడా చెప్పడం జరిగితే సాక్షాత్తు ఎమ్మెల్యేనే తన భర్తతో కలిసి వెళ్ళి ఇంటి మీద దాడి చేయడమే కాకుండా ఇంట్లో మహిళలు ఉన్నారని కూడా చూడకుండా పెట్రోల్ బాంబులు వేశారు. ఇల్లులు తగలబడిపోతే వాళ్ళ ప్రాణాలు ఏమవుతాయి? అంటే మాజీ మంత్రుల ప్రాణాలతో వీళ్ళు ఆడుకుంటూ ఉండే పరిస్థితి. ఆ రక్తంతో వీళ్ళు పరిపాలన చేస్తారా అని నేను అడుగుతూ ఉన్నాను. ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ చూడలేదు. ఒక జంగిల్ రాజు పాలన ఎలా ఉంటుందో అలాంటిది ఈరోజు చూపిస్తూ ఉన్నారు. గోండా రాజులా వీళ్ళు పరిపాలిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఇలాంటి అప్రజాస్వామికమైన వ్యవహారాలు ఆపాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాను. అంటే ఈ రాష్ట్రంలో ఒక బీసీలకి రక్షణ లేదు, మహిళలకు రక్షణ లేదు, చిన్నపిల్లలకు రక్షణ లేదు, తగలబడిపోయినా పర్వాలేదు. దీనికి కారణం ఏంటి? ఆ రోజు సిబిఐ దర్యాప్తు నివేదికలో జంతువుల కొవ్వు యానిమల్ ఫ్యాట్ లేదు అని రావడం జరిగింది. అంటే గతంలో వీళ్ళు తప్పుడు ఆరోపణలు చేశారు, అది దొరికిపోయారు ఇప్పుడు అడ్డంగా. దాన్ని కవర్ చేసుకోవడం కోసం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ విధంగా మా మాజీ మంత్రులు ఇళ్లనే తగలబెట్టేసి వాళ్ళ మీద దాడులు చేయడానికి వీళ్ళు పూనుకోవడం ఎంతవరకు సమంజసం? ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తూ ఉంది. ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత. ఒకవైపు తిరుపతి లడ్డూ విషయంలో భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ అంత దారుణంగా యానిమల్ ఫ్యాట్ ఉంది, ఫిష్ ఆయిల్ ఉంది, పందికొవ్వు ఉంది అని చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తే సుప్రీంకోర్టు వేసిన సిబిఐ నివేదిక అది తప్పు అని తేలడం జరిగింది. దాంతో ఈ డైవర్షన్ పాలిటిక్స్. అంతేకాకుండా ఇదే పార్టీకి చెందిన విశాఖపట్నం ఎంపీ గారి ఆధ్వర్యంలో 5,000 కోట్ల ప్రభుత్వ భూమిని కబ్జా చేయడమే కాకుండా దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి జీవీఎంసీలో తీర్మానం పెట్టడం జరిగింది. ప్రజలందరూ చీకొడుతూ ఉండే పరిస్థితి. ఇలా ప్రభుత్వ భూములు కబ్జా చేస్తూ పోతే ప్రజలకి ఇంకా ప్రభుత్వ భూమి ఏముంటుంది అని ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఇంకోవైపు వీళ్ళ ఎమ్మెల్యేలు చేస్తున్న దారుణాలు, మహిళలు ఏ విధంగా వంచిస్తూ ఉన్నారో చూస్తూ ఉన్నాం. రీసెంట్గా ఆరవ శ్రీధర్ అనే వ్యక్తి ఒక మహిళని ఏ విధంగా వంచాడు, ఏ విధంగా 5 సార్లు అబార్షన్ చేశాడు, ఆవిడికి మోసం చేశాడు, మనం అన్ని మాధ్యమాల ద్వారా చూడడం జరిగింది. దీంతో ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద ఇన్ని విషయాలు కూడా ఫెయిల్ అయింది, ప్రభుత్వ పాలనా వైఫల్యము, ప్రజలకు రక్షణ ఇవ్వట్లేదు, వీళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు చేస్తున్న దారుణాల్లో తీవ్రమైన వ్యతిరేకత రావడంతో దాన్ని డైవర్ట్ చేయడంలో భాగంగా మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు, మా మాజీ మంత్రుల మీద, వాళ్ళ ఇళ్ల మీద ఈ విధంగా దాడులు పూనుకున్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఆ మహిళా ఎమ్మెల్యే అయిన గల్లా మాధవి గారు ఎంత దారుణం. ఒక మహిళ, ఆవిడ మొదటిసారి ఎమ్మెల్యే అయింది. ప్రజలు ఎందుకు మిమ్మల్ని ఎమ్మెల్యే చేశారు? ఏదో ప్రజలకు మేలు చేస్తారని. అది మానేసి మీరు ఇలా మాజీ మంత్రుల ఇళ్ల మీద దాడికి మీరు స్వయంగా వెళ్ళడం ఏంటమ్మా? మీకు అందుక ప్రజలు అధికారం ఇచ్చారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఎప్పటికైనా ఈ జంగిల్ రాజ్ పాలన ఆగాలి. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, రాష్ట్రపతి పాలన ఈ రాష్ట్రంలో విధించాలి. ఇలాంటి అరాచక పాలన మాకు వద్దు అని ప్రజలందరూ ఈరోజు కోరుకుంటూ ఉన్నారు. తక్షణమే గవర్నర్ గారు కూడా జోక్యం చేసుకోవాలి. ఇలాంటి అరాచక పాలన లేకుండా చేసి రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం మీద, గవర్నర్ గారి మీద ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అండ్ ఈరోజు ముఖ్యంగా మీరు చూడాల్సింది, వీళ్ళకి కోర్టుల మీద గౌరవం లేదు, వ్యవస్థల మీద గౌరవం లేదు. ఈరోజు మీరు చూస్తే ఈ కూటమి ప్రభుత్వానికి కోర్టులు అంటే గౌరవం లేదు, వ్యవస్థలు అంటే గౌరవం లేదు, కేంద్ర ప్రభుత్వం అంటే గౌరవం లేదు. అందుకే ఈరోజు కోర్టులు ఇచ్చిన
ఇది కూడా వాళ్ళు ధిక్కరించి, అంటే భగవంతుణ్ణి రాజకీయాల్లోకి లాక్కండి. సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లో ఎక్కడా కూడా జంతు కొవ్వు పంది కొవ్వు కలవలేదని చెప్పినా కూడా వాంటెడ్గా ఫ్లెక్సీలు వేసి జగనన్న ఫోటో, కరుణాకర్ రెడ్డి గారి ఫోటో, అలాగే సుబ్బారెడ్డి గారి ఫోటో పెట్టి అబద్ధాలు, ఇంకా ఏదో కలిసింది అని చెప్పి ఇంకా ఇంకా లడ్డు పవిత్రతను దిగజార్చే విధంగా వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేస్తూ ఈరోజు రెచ్చగొట్టింది వాళ్ళు. ఆ ఫ్లెక్సీలు తీసేయండి, లేదంటే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, లేదా రేపు మేము వచ్చి తీస్తాము అని చెప్పి గౌరవంగా అంబేద్కర్ చెప్పి వెళ్ళినా కూడా తీయకుండా ఏ విధంగా రాడ్లతో కర్రలతో వచ్చి రెచ్చగొట్టి ఈరోజు ఆయన ఏదో అన్నాడని ఆయన మీద కేసు పెట్టారు. కానీ ఆయనను తిట్టిన గ్రంథాలయం చైర్మన్ ఆ లేడీని పబ్లిక్గా ఎన్ని మాట్లాడింది, ఆమె వయసు ఏంటి, ఆమె మాట్లాడింది మాట్లాడి ఆవిడ మీద ఎందుకు కేసు పెట్టలేదు? అలాగే మాధవి వాళ్ళ మొగుడు, వాళ్ళిద్దరు పబ్లిక్గా డామేజ్ చేశారు వాళ్ళ ఇంటిని కార్ని, ఎందుకు కేసులు పెట్టలేదు? అలాగే మీరు చూస్తే అరవ శ్రీధర్ ఆడవాళ్ళ జీవితాలని నాశనం చేస్తూ అసెంబ్లీ నుంచి కూడా, అసెంబ్లీకి ఎందుకంటే మనం వెళ్ళేది చట్టాలు చేయడానికి, ప్రజల సమస్యలు తీర్చడానికి, అక్కడ కూర్చొని సరసాలాడుతూ వీడియోలు చేసిన ఈ పెద్ద మనిషిని ఈరోజు శిక్షించకుండా కేసు పెట్టకుండా పవన్ కళ్యాణ్ ఒక కమిటీ వేశాడు. అంటే తప్పించుకోవడానికి ఒక కమిటీ వేసి చేతులు దులుపుకోవటం. ఇక్కడేమో చంద్రబాబు నాయుడు సాక్షాత్తు సిబిఐ చెప్పిన తర్వాత కూడా దీంట్లో కలవలేదు జంతు కొవ్వు పంది కొవ్వు అన్నా కూడా ఈయన ఒక కమిటీ వేస్తాడు. ఎందుకంటే దాంట్లో ఉంది అని చెప్పడానికి, వీళ్ళ మనుషుల్ని వేసుకోవడానికి. నేను చంద్రబాబు నాయుడిని సూటిగా అడుగుతున్నాను, ఈరోజు సిబిఐకి మీరు ఇచ్చిన శాంపుల్స్ ఏవైతే ఉన్నాయో 2024 జూన్ 12 మీరు అధికారంలోకి వస్తే 2024 జూలై 6th అండ్ జూలై 12th శాంపుల్స్ కలెక్ట్ చేశారు. వాటిల్లో ఎటువంటి జంతు కొవ్వు పంది కొవ్వు కలవలేదని చెప్పారు. కానీ మీరు చెప్పినట్టుగా కెమికల్స్ ఏవో కలిసి ఉన్నాయంటే మరి ఆ రోజు అప్పుడున్న వ్యక్తి అది నాసి రకం అని పక్కన పెడితే ఆ ట్యాంకర్లు మీరు ఎందుకు యూజ్ చేశారు? అప్పుడు అధికారంలో ఉన్నది మీరు కాదా? ఆ నాసి రకంది వాడిన తప్పు మీది కాదా? దీనికి వైసీపీకి, దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అని నేను అడుగుతున్నాను. మరి ఎందుకు కమిటీ వేస్తున్నారు? ఏం చేయాలని, ఎవరి పేర్లు ఇరికించాలని జనం అంతా కూడా గమనిస్తున్నారు. మీరు ఈరోజు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగంతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. ఇలాంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండటానికి వీలు లేదు అని మేము ప్రజలు ముక్త కంఠంతో చెప్తున్నాం. దయచేసి ఈ పరిపాలనకి ఫుల్ స్టాప్ పెట్టి రాష్ట్రపతి పాలన తీసుకురావాలి. ఇక్కడ ప్రజలకి రక్షణ లేదు, అపోజిషన్ పార్టీ వాళ్ళకి రక్షణ లేదు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా ఇంకా మీడియాని మేనేజ్ చేయాలనుకుంటే మాత్రం ఎవరు కూడా చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మీడియా కూడా ఇక్కడ జరుగుతున్న వాటిని, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని చూపించాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. సో అరచేతితో సూర్యుడిని ఆపటం వీలవుతుందా మీరు చెప్పండి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అవర్షంతో, మా మీద ప్రేమతో మాకు ఓట్లు వేశారని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఎందుకు మరి జగన్ వస్తుంటే పోలీసుల్ని పరుగులు తీయించి బ్యారికేడ్లు పెట్టి ప్రజల్ని ఆపుతున్నారని నేను అడుగుతున్నాను. ఈరోజు మీరు భయపెట్టినా, పోలీసులు భయపెట్టినా ప్రజలు ఆగకుండా రోడ్డు మీదకి వస్తున్నారు జగనన్నని చూడడానికి, సంఘీభావం తెలియజేయడానికి. అంటే అర్థం ఏంటి? బాహుబలి సినిమా చూసుంటారు కదా, బల్లాల దేవుడు ఎన్ని కుతంత్రాలు చేసి ఆ సింహాసనం మీద కూర్చున్నా ప్రజలు బాహుబలి వెనకే ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఈవీఎంలతో గెలిచిన ఎంపీలు, ఈవీఎంతో గెలిచిన ఎమ్మెల్యేలు, ఈవీఎంతో గెలిచిన మినిస్టర్లు, ఈవీఎంతో గెలిచిన డిప్యూటీ సీఎం, ఈవీఎంతో గెలిచిన సీఎం గారు భయపెడితే భయపడే ప్రజలు ఏపీలో ఎవరూ లేరన్న విషయం వాళ్ళు తెలుసుకోవాలి. జగనన్న కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. జగనన్న మంచోడు కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం మీద మేము దాడులు చేయటం లేదన్న విషయం వాళ్ళు తెలుసుకోవాలి. మాకు విలువలు ఉన్నాయి, క్రమశిక్షణ ఉందన్న విషయం వాళ్ళు తెలుసుకోవాలి.